నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. కిడ్నీ శ్వాస చికిత్సకు మహమ్మద్ పాషా అనే వ్యక్తికి 2,80,000 రూపాయల ఎల్ఓసిని అందించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. భీమ్గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి మైనార్టీల రంజాన్ తోఫా అందజేత. పోలీస్ స్టేషన్లో మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛందంగా పాల్గొన్న పోలీసులు. హౌసింగ్ బోర్డు కాలనీలో రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక కౌన్సిలర్ ప్రత్యేక చొరవ. కాంగ్రెస్ ప్రభుత్వం రంజాన్ పండుగను పురస్కరించుకుని మైనార్టీలకు అండగా నిలిచిందని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి అన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మైనార్టీలకు సునీల్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా సునీల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పారు. వారిపై ప్రత్యేక దృష్టి సారించి రంజాన్ తోఫా అందించి మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. पूरा मेरा भाइयों को, माताओं को, बहनों को और तमाम लोगों को मेरे तरफ से और कांग्रेस पार्टी की तरफ से आप सबको सलाम अलैकुम रहमतुल्लाहि बरकातुह और रमजान मुबारक। एक खुशी की बात है, ईशा अहमद बिन कतार में लेके भी अपन का ख्याल कर रहा। इस जरिया अहमद भाई के जरिया ये पैसे तकसीम करने का एक जो काम चल रहा है, मैं आप लोगों के तरफ से और मेरे तरफ से अहमद भाई को बहुत बहुत शुक्रिया अदा कर रहा हूँ। ये वक्त तो नहीं होता, जो इलेक्शन हुआ हमारा पार्टियों को, उम्मीदवारों को आप जिता के म्यूनसिपल चेयरमैन हासिल करने का जो मदद करे, आप सब लोगों को शुक्रिया अदा कर रहा हूँ मैं। और वादा ये भी कर रहा हूँ आप सबके साथ, हम और म्यूनसिपल चेयरमैन स्वामी म्यूनसिपल चेयरमैन और हमारा वाइस चेयरमैन दोनों आपके किसी के काम पे आपको काम करने के वायदा मैं उनके तरफ से कर रहा हूँ। और एक बार आप सबको रमजान के मुबारक दे रहा हूँ। और ये भी दुआ करना है, जो कतार में रह के ईशा अहमद भाई अपन के ख्याल कर रहा, अहमद भाई के जरिए जो काम हो रहा वो सब लोगों को आपका. ఆర్మూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని నిర్వహించి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని నిర్వహించి పరిసరాలు పరిశుభ్రం చేసినందుకు గాను స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులను అభినందించారు. అనంతరం స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంక శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తున్నామని, ప్రజలు సైతం స్వచ్ఛందంగా కార్యక్రమంలో పాల్గొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు నిశాంత్, ప్రశాంత్, రాజ్ కుమార్, భోజన్న, ఎల్లయ్య, సాయి చరణ్, సుమన్, మహేష్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛత సహకారంతో పోలీస్ స్టేషన్ పరిసరాలని పరిశుభ్రంగా చేయడం జరిగింది. ఇది ఇదే విధంగా కొనసాగించి ఈ ఇరిగేషన్ గెస్ట్ హౌస్ చుట్టూ ప్రాంతంలో మొత్తం పరిసరాలంతా శుభ్రం చేయడానికి ఆర్మూర్ పై అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. దీంట్లో నెక్స్ట్ వారం అందరూ, ప్రతి ఒక్కరూ ఆర్మూర్ యువత అందరూ పాల్గొని దీన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. దీనికి అందరూ సహకరిస్తారని ఇది ప్రతి ఒక్కరూ సహకరించి దీన్ని పరిశుభ్రంగా ఉంచాలని. స్టేషన్ ప్రాంతాలన్నీ శుభ్రం చేసి అక్కడక్కడ మంచి చెట్లు, ట్రీతో మంచి పచ్చదనానిగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకుంటే మన ఆర్మూర్ పోలీస్ స్టేషన్ చాలా అందంగా ఉంటుంది. దీనివల్ల అందరూ కూడా సహకరించుకొని, ఇటు మున్సిపల్ సిబ్బంది కానీ, ఇటు స్థానిక నాయకులు కానీ, ఈ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు కానీ, మన పోలీస్ సిబ్బంది కానీ అందరం కలిసి ఈ సహకారానికి చేదోడు వాదోడుగా ఉంటూ మనం కూడా ముందు ఉందాలని చెప్పేసి నేను అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన ఆర్మూర్ పోలీస్ వర్గానికి మా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇలాగే మేము ప్రతి దగ్గర కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి మన ఒక ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ కూడా దీన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే రానున్న కాలంలో మనకు శుభ్రంగా ఉంటుంది. మరి ఈ చెట్ల వలన అన్ని దోమలు వచ్చి ఈ ప్రాంతంలో సంచరించి దోమలు కలగడం వలన డెంగ్యూ, మలేరియా వ్యాధులు కూడా వస్తాయని నేను తెలియజేసుకుంటూ, మరి ఈ సార్ గారు చేసినటువంటి వారి సిబ్బందికి, మా స్వచ్ఛంద సంస్థ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియ.
ఆర్మూర్ పట్టణంలోని 3వ వార్డులో స్థానిక కౌన్సిలర్ యామాద్రి కవితా భాస్కర్ హౌసింగ్ బోర్డు నుంచి పెర్కిట్ శివాలయం వరకు ట్రాఫిక్ లేని రోడ్డును మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ యామాద్రి కవితా భాస్కర్ మాట్లాడుతూ కాలనీ సమీపంలో ఉన్న గబ్బర్ వెంచర్ వరకు 50 ఫీట్ల రోడ్డును చాలా సొంత నిధులతో జేసీబీ ద్వారా ముళ్ల పొదలను తొలగించి నూతన పైప్లైన్ నిర్మాణం చేయించామని అన్నారు. హౌసింగ్ బోర్డు నుండి పెర్కిట్ శివాలయం వరకు ఎలాంటి ఇబ్బందులు లేని నూతన రోడ్డును బాగు చేయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. చెప్పినట్టుగా ఏదైతే హౌసింగ్ బోర్డ్ పార్క్ నుండి రోడ్డు ఇక్కడ నుంచి గబ్బర్ వెంచర్ మరియు స్ట్రేట్ గా శివాలయం వరకు వెళ్ళుటకు ఒర్రే ఉండే కల్వర్ట్ లాగా ఉంటే దాని కచ్చా డ్రైన్ లాగా పెద్దగా ఉండే దానికి సొంత వ్యాయామంతో 5 ఫీట్ల పైపులు సమకూర్చి దానిపై మురం వేయించి ఇక్కడ ఉన్న హౌసింగ్ బోర్డ్ ప్రాంత వాసులందరికీ కూడా మరియు ఇక్కడ ఉన్న ఒడ్డరి కాలనీ వాసులకు కానీ అనేక ఆర్మూర్ లో దాదాపు ఒక పార్ట్ ఆఫ్ ఆర్మూర్ మొత్తం కూడా 2 నిమిషాల్లో హౌసింగ్ బోర్డ్ పార్క్ నుండి పెర్కిట్ హైవేకు పోటకు ఈజీగా ఈ రోడ్డు రెడీ అయింది. బైపాస్ రోడ్ లాగా ఆర్మూర్ లో ట్రాఫిక్ చాలా పెరిగింది, రద్దీగా ఉంది కనుక పెర్కిట్ బాల్కొండ వైపు వెళ్ళేవారు, నిర్మల్ వెళ్ళేవారు నేరుగా ఈ రోడ్డు ద్వారా వెళ్తే చాలా ఈజీగా ఉంటుంది. దీనికి సహకరించిన మా యొక్క ఈ గణేష్ నగర్ కాలనీ వాసులకు, హౌసింగ్ బోర్డు కాలనీ వాసులకు మరియు మా వాకర్స్ అసోసియేషన్ అందరికీ కూడా పేరు పేరున వందనాలన్నా. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీ హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సందర్భంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ ప్రతి శనివారం జర్నలిస్ట్ కాలనీ హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు కాలనీ వాసులంతా కలిసి సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయటం జరుగుతుందని అన్నారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కాలనీ వాసులంతా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు ఉన్నారు. గ్రామ అభివృద్ధిలో పంచాయతీ సిబ్బంది పాత్ర కీలకమైందని దేగం గ్రామ సర్పంచ్ ఇట్టడి లింగారెడ్డి అన్నారు. ఆలూరు మండలంలోని దేగం గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులను గ్రామ సర్పంచ్ లింగారెడ్డి పాలకవర్గ సభ్యులతో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ లింగారెడ్డి మాట్లాడుతూ గ్రామ పరిశుభ్రత, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో పంచాయతీ సిబ్బంది అంకితభావంతో పనిచేస్తారని అన్నారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి వారెంతో కృషి చేస్తారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ధర్మపురి, పంచాయతీ కార్యదర్శి ఉమా, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు మీనాక్షి ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ గోనె లహరి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. డీఈఓ అశోక్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో ముందుండాలని, పోటీ ప్రపంచంలో విద్యార్థులు ముందుకు సాగే విధంగా పాఠశాల ఉపాధ్యాయులు వారికి ప్రోత్సాహం అందించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుండే నైతిక విలువలు పెంపొందించుకొని క్రమశిక్షణతో జీవితాన్ని మలుచుకోవాలని తెలిపారు. అనంతరం చైర్మన్ లహరి మాట్లాడుతూ విద్యార్థులు మంచి చదువు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని, పాఠశాల యాజమాన్యానికి, తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ, ప్రిన్సిపల్ దాసు, లీడ్ చైర్మన్ సుస్మేందర్, వారలక్ష్మి, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. ప్రారంభమై నేడు 600 మంది విద్యార్థులతో కలకలలాడుతున్న ఈ పాఠశాల అభివృద్ధిని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. గత 13 ఏళ్లుగా రామకృష్ణ గారు మరియు దాస్ గారి నాయకత్వంలో ఈ పాఠశాల సాధించిన పురోగతి అభినందనీయం. ఈ రోజుల్లో చదువు అంటే కేవలం పుస్తకాలు మాత్రమే కాదు, ఈ స్కూల్ కంప్యూటర్ మెయిన్ ఫోకస్గా పెట్టుకోవడం నాకు బాగా నచ్చింది. రేపటి ప్రపంచం టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. చిన్నతనం నుంచే కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందిస్తూ పిల్లలను గ్లోబల్ సిటిజన్స్గా తీర్చిదిద్దుతున్న మేనేజ్మెంట్ను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.
చక్కగా చదువుకున్నట్లయితే భవిష్యత్తులో కూడా మంచి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. వాళ్ళు ఏ కోర్సు కావాలనుకుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కోర్సులు చదివేటట్లు తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. మన యొక్క ఇష్టాలను పిల్లల పైన ఉండవద్దు. అండ్ పిల్లలను కూడా స్కూల్లో ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ వర్క్ కావచ్చు, అవన్నీ జస్ట్ కేవలం కాపీ చేయడము కానీ ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని సబ్మిట్ చేయడం, దానికోసం డిస్కరేజ్ చేయండి. పిల్లలను సొంతంగా ఆలోచించేటట్లు ప్రయత్నం చేయండి. పిల్లలు సొంతంగా ఆలోచించి స్కూల్లో ఇచ్చినటువంటి అసైన్మెంట్స్ కానీ, హోంవర్క్స్ కానీ, ప్రాజెక్ట్స్ వర్క్స్ కానీ ఇవన్నీ పిల్లలు కొంత సొంతంగా ఆలోచించి. బాల్కొండ మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ పాషా కిడ్నీ ట్రాన్స్పోర్ట్ చికిత్స నిమిత్తం కోసం మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి 2,80,000 రూపాయల ఎల్ఓసిని బాధితులకు అందించారు. హైదరాబాద్లోని తన నివాసంలో మహమ్మద్ పాషా కుటుంబీకులు ప్రశాంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సమస్యను విన్నవించారు. స్పందించిన ఆయన నాణ్యమైన చికిత్స కోసం 2,80,000 రూపాయల ఎల్ఓసిని వారి కుటుంబీకులకు అందించారు. నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. అనంతరం వారు ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. బాల్కొండ మండల కేంద్రంలోని హెచ్పీ పెట్రోల్ బంకు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. 44వ జాతీయ రహదారిపై కారుని లారీ బలంగా ఢీకొట్టింది. పూర్తిగా కారు ధ్వంసం కావడంతో కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని అన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందని, లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని, క్రీడల వల్ల శరీరం ఎంతో దృఢంగా ఉంటుందని జక్రన్పల్లి ఎస్ఐ మహేష్ అన్నారు. జక్రన్పల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ప్రొసెవెంటిస్ అకాడమీ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో వాలీబాల్, క్రికెట్, కరాటే పోటీలను ఎస్ఐ మహేష్, జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు సాయిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ పరిసర గ్రామ యువకులు ఈ క్రీడలను సద్వినియోగపరచుకోవాలని తెలియజేశారు. అలాగే క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బట్టు శివప్రసాద్, ఉప సర్పంచ్ భూమికా శేఖర్, శ్యామ్ దేవరాజ్, నరేష్, గంగాధర్ స్వామి, గ్రామ యువకులు తదితరులు ఉన్నారు. బ్రాహ్మణపల్లికి సంబంధించిన యూత్ కానీ మరియు చిన్నపిల్లలు కానీ, మండలకు సంబంధించిన వారు కానీ ఇక్కడ క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ మరియు ఖోఖో మరియు కరాటే, బాస్కెట్బాల్ కూడా ఇక్కడ వంటి రకరకాల స్పోర్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని మన మండలానికి మంచి పేరు తీసుకొచ్చి, మండలానికే కాకుండా మీకు కూడా దాని తర్వాత ఒకవేళ స్పోర్ట్స్లో మంచి స్టేట్ లెవెల్ ఇట్లా మీరు రాణించగలిగితే, స్టేట్ లెవెల్కి ఇట్లా ఎంపిక కాగలిగితే మీరు తర్వాత ఫ్యూచర్లో జాబ్లకు కూడా మీకు సపరేట్ కోటా ఉంటుంది. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా సపరేట్ కోటా ఉండి వాళ్ళకు సపరేట్ రిజర్వేషన్ ద్వారా వాళ్ళకు జాబ్స్ కూడా పొందడం జరుగుతుంది. ముందు తరాలకు, దీని భావితరాలకు చెప్పడం, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వారికి ప్రోత్సాహం ఇచ్చిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇట్లాంటి స్పోర్ట్స్ ను ఎంకరేజ్ చేయాలి. ఇక్కడ ఉన్న యువత అంతా కూడా. యువత అంటేనే బ్రాహ్మణపల్లి ఇంతకు ముందు చూపెట్టారు, యువత ముందుకుంటేనే ఏం జరుగుతుంది అనేది. బ్రాహ్మణ పదార్థాలు ఇందాక ఎస్ఐ గారు చెప్పినట్లు ఉత్తు పదార్థాలు ఈ మధ్య చాలా ఎక్కువ జరుగుతున్నాయి. డ్రగ్స్, ఇంకా వేరే వ్యసనాలు జరుగుతున్నాయి. కాబట్టి దానికి ఆ సైడ్ పోకుండా స్పోర్ట్స్కు పోవడం వల్ల అతను ఎంతో దీనికి కృషి చేస్తున్నానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వేల్పూర్ మండలంలోని పచ్చలనాడుకుడ కొత్తపల్లి రోడ్డులో గతంలో విడిచిపెట్టిన బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కిసాన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గుడాల మోహన్ మాట్లాడుతూ, గతంలో పచ్చలనాడుకుడ గ్రామం నుండి కొత్తపల్లి వరకు బీటీ రోడ్డు పోయేలా గ్రామంలో 200 మీటర్ల వరకు బీటీ రోడ్డును వేయకపోవడంతో ఈ విషయాన్ని బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి ఈ పనులను పూర్తి చేయించడం జరుగుతుందని తెలిపారు. ఆ పనులు ప్రారంభించి మిగిలిన బీటీ రోడ్డు పోస్తున్నందుకు బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రఘుపతి రెడ్డి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గుడాల మోహన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ టకూరి గంగాధర్, మాజీ సొసైటీ డైరెక్టర్ గట్టవతల నర్సయ్య, జిల్లా ఓబీసీ నాయకులు లింగేశ్వర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నచ్చనగారి గంగారెడ్డి, హలీముద్దీన్, నాయకులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కిడ్నీ శ్వాస చికిత్సకు మహమ్మద్ పాషా అనే వ్యక్తికి 2,80,000 రూపాయల ఎల్ఓసిని అందించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి.
భీమ్గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి మైనార్టీల రంజాన్ తోఫా అందజేత. పోలీస్ స్టేషన్లో మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛందంగా పాల్గొన్న పోలీసులు. హౌసింగ్ బోర్డు కాలనీలో రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక కౌన్సిలర్ ప్రత్యేక చొరవ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.